అందరికీ ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు జాబ్ రావడం లేదని బాధపడుతున్నారా? ఆ జాబ్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడండి. ఈ సంవత్సరం అంతా అయిపోతుంది, కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు కార్యం చేయబోతున్నాడు. మీరు ఉన్న ఉద్యోగంలో ఏమైనా పొరపాట్ల వల్ల జాబ్ పోయిందేమో, కానీ దేవుడు మళ్ళీ మీకు నూతనంగా జాబ్ అయితే ఇవ్వబోతున్నాడండి. ఇది నమ్మి చదవండి, ప్రార్థించండి, దేవుడి మీద విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. నమ్మకంతో దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడండి. ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతూ, కుటుంబంలో సమస్యలతో, డబ్బు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. జాబు రావట్లేదని ఏమి ఇబ్బంది, ఏమీ అవసరం లేదండి. దేవుడు ఇంకా మీకు ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. మీ తలను పైకెత్తేవాడండి దేవుడు. సో తప్పకుండా మీకు దేవుడి మీద విశ్వాసంతో, నమ్మకంతో రోజు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. దేవుడు నీకు నూతన కార్యాలు తెరవబోతున్నాడు. మీకు తప్పకుండా జాబ్ రాబోతుందండి. యూ విల్ గెట్ జాబ్. తప్పకుండా జాబ్ మీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఉద్యోగం గురించి ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలతో పోరాడి ఉంటారు, అయినా ఫలితం లేకపోవచ్చు. దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడండి. ఈ వాగ్దానం నమ్మి పలికి ప్రతిరోజు ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. పోయిన ఉద్యోగం మరలా ఇస్తాడండి. దేవుణ్ణి నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఎందుకంటే మన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కొన్ని బాధలు, కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రభువుని అసలు మనం వదలకుండా వెనకడిగి అనేది వేయకూడదండి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. సో తప్పకుండా మీకు ఉద్యోగం ఇస్తాడు. ఆ నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు మీకు 3 రోజుల్లో తప్పకుండా అద్భుతం చూస్తారండి. అంత చక్కగా మీరు ప్రార్థించండి, దేవుడి మీద ఆధారపడండి. మీ భారం అంతా దేవుడి మీద పెట్టండి. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడండి, ప్రార్థించండి, కన్నీటితో అడగండి. 3 రోజుల్లో అద్భుతం చూస్తామండి. సో ఎలా వస్తుంది ఏంటి అనేది ఆదికాండము 40వ అధ్యాయము 1 నుంచి 13 వచనంలో చదువుకుందాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతి అయిన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరూ, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. అంటే చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఇద్దరు కూడా ఒక్కటే కల కన్నారు. ఒక్కొక్కడు వేరువేరు భావములు కల కనెను. ఒక్కొక్కడు కూడా వేరువేరు భావములతో కల కన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాకాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నావని తన యజమాని ఇంట తనతో కావలియుందున్న పరో ఉద్యోగస్తులను అడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితోననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకులు అధిపతి యోసేపు కలలు వివరించమని వాళ్ళని అడిగాడండి. అప్పుడు యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ కలలో చెప్తున్నాడనమాట, ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండును. ఒక ద్రాక్షావల్లి అయితే ఉన్నది, నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను అని చెప్పాడు. అంటే ఒక ద్రాక్షావల్లి అయితే ఉంది, దానికి 3 తీగలు ఉండెను అని చెప్పాను. అది చిగురించినట్టు ఉండెను, అది చిగురించినట్లుగా ఉందని చెప్తున్నాడు అనమాట. దాని పువ్వులు వికసించును,
దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని తన కళను అతనితో వివరించును. ఏసేపుతో ఈ కళని వివరించారనమాట. ద్రాక్షవల్లి ఉంది, ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్లుగా, దాని పువ్వులు వికసించినట్లుగా, గెలలు పండి ద్రాక్ష ఫలములాయనన్నట్లుగా ఆ కళ అనేది వివరించారనమాట. చేతికి ఇచ్చిన తన కళను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు ఏసేపు దాని భావం ఇదే, ఈ 3 తీగలు 3 దినములు, 3 తీగలు 3 దినములని చెప్తున్నాడు అనమాట. అయితే ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తల పైకెత్తి నీకు ఉద్యోగము నీకు మరలా ఇప్పించదను అని చెప్తున్నాడు అనమాట. చూడు, ఇప్పుడు ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీకు ఉద్యోగము నీకు మరలా ఇప్పించదను అని చెప్తున్నాడు అనమాట. ఆ కళ భావం ఏంటంటే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించదనని కళ భావమును చెప్పాడనమాట. దేవుడు తనకి ఇచ్చినట్లుగానే వాగ్దానం నీకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడండి. 3 దినముల్లో అద్భుతం చూస్తావు. దేవుడి మీద ఆధారపడండి. మీకు ఇంకా జాబ్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నారా? అటువంటి భయము టెన్షన్ అస్సలు వద్దండి. దేవుడి మీద భారం వేయండి. ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనలో దేవునితో ప్రార్థించండి. దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడండి. మీ కుటుంబం చెరసాలలో ఉన్నదేమో, నువ్వు చెరసాలలో ఎంతవరకు మీరు బంధించి ఉన్నారేమో, ఆ కట్లన్నీ తెంపే దేవుడు మన దేవుడై ఉండగా మనకి దిగులు ఎందుకండి, చింత ఎందుకండి? మనకి అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడండి. కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలు మన జీవితంలో వచ్చినప్పటికీ మనం వెనకడిగి అనేది వేయకూడదండి. యోబుకి ఏ విధంగా అయితే 10 మంది కుమారులు ఇచ్చాడు, అందరూ కూడా చనిపోయారండి. ఆ విధంగానే యోబు మళ్ళీ వెనక అడుగు అనేది వేయలేదు. సో ఎన్నో బాధలు పడ్డాడు యోబు కూడా, అన్నీ కోల్పోయాడు. అయినప్పటికీ దేవుడి మీద విశ్వాసం అనేది కోల్పోలేదు. అదే విశ్వాసం మనం దేవుడి మీద ఉంచామనుకోండి, దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడండి. ఇది నమ్మి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. మీకు 3 రోజుల్లో అద్భుతం చూస్తారండి. మీరు తప్పకుండా మీరు దేవునితో ముఖాముఖిగా మాట్లాడండి. కన్నీటితో దేవుడిని అడగండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఈ వాక్యం రోజు కూడా నమ్మి దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. చూడండి, ఇంకా 3 దినముల్లోగా, అంటే మీకు 3 దినములలోగా దేవుడు అద్భుత కార్యము చేయబోతున్నాడు. ఫరో నీ తలను పైకెత్తి నీకు ఉద్యోగము నీకు మరలా ఇప్పించదను. పోయిన ఉద్యోగము ఏదైనా కావచ్చు. సో మీకు తప్పకుండా దేవుడు ఇస్తాడండి. ఆ విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించండి. మీ తల పైకెత్తి మీకు ఉద్యోగం మరలా ఇస్తాడండి దేవుడు. ఈ వాక్యము నమ్మి ప్రతిరోజు చదివి ప్రార్థించండి. మీకు 3 రోజుల్లో అద్భుతం తప్పకుండా చూస్తారండి. సో ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన కాక ప్రైజ్లో అండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా
నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకాల గుండెను చీల్చివేసిన, కష్టాలు కొలిమి కాల్చివేసిన, సోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవుడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మీకు ఈ సాంగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ లాట్.